గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, వైద్య రంగ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ప్రియమైన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుకి మన హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగి 1.5 సంవత్సరం అండి. కేవలం 1 సంవత్సరం 6 నెలల క్రితం ప్రజలకు నాణ్యమైన మరియు నమ్మకమైన అందుబాటు వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో మన ఆసుపత్రిని ప్రారంభించాం. ఈ స్వల్ప కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని సంపాదించి అనేక క్లిష్టమైన సర్జరీలు మరియు సవాలుతో కూడిన ఆర్థోపెడిక్ కేసులను విజయవంతంగా చికిత్స చేయగలిగాము. గత సంవత్సరం మా ఆసుపత్రిలో అనేక అరుదైన మరియు క్లిష్టమైన కేసులను విజయవంతంగా నిర్వహించాము. మన ఆసుపత్రిలో అత్యంత క్లిష్టమైన కేసులలో ఒకటైన శ్రీలత గారి కేసు అండి విజయవంతంగా నిర్వహించాం. ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు వెరీ మేజర్ ఇంజురీతో వచ్చినారండి. ఒక ఫస్ట్ ప్రైమరీ కేర్ వేరే హాస్పిటల్లో జరిగింది. అసలు కాళ్ళు తీసేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అప్పటికి ప్రైమరీ ఒక జస్ట్ సపోర్ట్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్తో మన దగ్గరికి వచ్చినారు. ఇక వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్తో మన దగ్గరికి రావడం ద్వారా బోన్ లాస్ కూడా జరిగింది. దాదాపు ఒక కాలు పొడవును కూడా సరిచేయడానికి ఇలిజరో పద్ధతి ఉపయోగించి చికిత్స అందించాం. ఈ చికిత్స ద్వారా సుమారు 12.2 సెంటీమీటర్ల మేర కాలు పొడవును విజయవంతంగా పెంచగలిగాము. ప్రస్తుతం రోగి మంచి పురోగతిని సాధించి తన కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకుంటున్నారు. మన ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించిన మరో క్లిష్టమైన కేసు ఉదయ్ కుమార్ అండి. వాడిది కూడా ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అనే కేసుతో అడ్మిట్ అయినారు. టిబియా ఫ్రాక్చర్తో ఇన్ఫెక్షన్ వద్ద మన దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్గా మొత్తం సీరియస్ డిశ్చార్జ్ అండ్ ఫస్ట్ డిశ్చార్జ్తో వచ్చినారు. వాడు కంప్లీట్ అసలు డైలీ యాక్టివిటీస్ పక్కన పేషెంట్స్తో పక్కన ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా ఉండలేని పరిస్థితి ఆ చీమ్తో. అలాంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు కాలు కూడా సగం కుళ్ళిపోవడంతో కుళ్ళిపోయిన భాగాన్ని తీసేసి సేమ్ ఇలిజరో పద్ధతి ద్వారా ఆ కుళ్ళిపోయిన భాగం ఎంతవరకు అయితే తీయగలిగామో 6 సెంటీమీటర్లు తీయాల్సి వచ్చిందండి. 6 సెంటీమీటర్ల కాలు సన్నగా అవడం కురుసు అవడంతో మళ్ళీ దాన్ని పెంచడానికి ఇలిజరో పద్ధతిని ఉపయోగించి 6 సెంటీమీటర్ల కాలు పొడవు చేయడం జరిగింది. మన ఆసుపత్రి సాధించిన మరో విజయగాథ సురేష్ గారు. రోడ్డు ప్రమాదంలో ఆయనకి అనేక ఎముకలు విరగగా ప్రథమ చికిత్స కొరకు వేరే హాస్పిటల్కి వెళ్ళారు. అనంతరం మరింత చికిత్స కోసం మన ఆసుపత్రికి వచ్చారు. సుమారు 130 కిలోల బరువు ఉండడం కూడా మాకు పెద్ద సవాల్గా మారిందండి. ఇలిజరో పద్ధతిని ఉపయోగించి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడంతో పాటు ఆయన కాలు కూడా 8 సెంటీమీటర్ల పొర కురుసవడంతో 8 సెంటీమీటర్లు కూడా కాలుని పొడవు చేయడం జరిగింది. ఈ విజయం క్లిష్టమైన మరియు సవాలుతో కూడిన ఆర్థోపెడిక్ కేసులను విజయవంతంగా నిర్వహించే మా ఆసుపత్రి సామర్థ్యానికి నిర్వచనం. మా ఆసుపత్రి చరిత్రలో అత్యంత సవాలుతో కూడిన మరో విజయవంతంగా నిర్వహించిన కేసులలో శ్రీమతి రాధా గారి కేసు ఒకటండి. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఆమె తీవ్రమైన ప్రమాదంలో కుడి పై చేయి మరియు 2 కాళ్ళు మొత్తం 11 ఫ్రాక్చర్స్తో వచ్చినారు. మొత్తం హెడ్ ఇంజురీతో కూడా సివియర్ బ్లీడింగ్ వల్ల ఫస్ట్ బీపీ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి అండి. అటువంటి క్లిష్టమైన పరిస్థితిని కూడా కొంచెం ఎదుర్కొని మా వైద్య బృందం 20 రోజుల పాటు దశల వారీగా శస్త్రచికిత్సలు నిర్వహించి అత్యాధునిక సదుపాయాలు కలిగించుకొని సమన్వయంతో అన్ని ఫ్రాక్చర్స్ విజయవంతంగా స్థిరపరిచి చికిత్స అందించగలిగాము. ప్రస్తుతం ఆమె ఎటువంటి ప్రధాన సమస్యలు లేకుండా తన రోజువారీ పనులను స్వయంగా నిర్వహించుకోగలుగుతున్నారని తెలియపరచడం సంతోషిస్తున్నాను. మన ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించిన సర్జరీలలో మరొకటి ప్రమీల గారు. తనకి పూర్వం జరిగిన ఫ్రాక్చర్ వల్ల సివియర్ వాల్గస్ డిఫార్మిటీతో బాధపడుతూ వచ్చారు. దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తన కాలుని సరిచేయడంతో పాటు తన కాలుని వంకని సరిచేయడంతో పాటు తన నార్మల్ యాక్టివిటీస్ని కూడా రీగైన్ చేయగలిగాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన పని తను ఈజీగా చేసుకోగలుగుతున్నారండి ప్రజెంట్. మరొకటి వెంకటేశ్వర్ గారు. అది ఆల్రెడీ ఫస్ట్ ప్రైమరీ వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు తీసేయాలని చెప్పినారండి. వాస్కులర్ రిపేర్ ప్లస్ గ్రాఫ్టింగ్ ద్వారా మన దగ్గర 4 సర్జరీలు చేయాల్సి వచ్చింది. కాలుని నార్మల్ స్థితికి తీసుకురాగలిగాము. ప్లస్ ఇప్పుడు మంచి నడవగలుగుతున్నారు. దాదాపు
మన దగ్గర 8 నెలల పాటు ట్రీట్మెంట్ అందించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన ముందు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా నా దగ్గర దాదాపు 2 నుంచి 3 నెలల పాటు ఇక్కడ ఆన్ బెడ్ ఉన్న వాళ్ళే అండి. అంటే ఒక్కరోజు సర్జరీ చేసి వెళ్ళగలిగిన సర్జరీస్ కాదు ఇవి. మా కష్టం కూడా దాదాపు 2 నెలలు కంప్లీట్గా ఒక పూటకి ఒక పేషెంట్ని 4 సార్లు నుంచి 6 సార్లు విజిట్ చేసి ఎలిజరో పద్ధతి ద్వారా లెంత్ చేయడానికి ఒక్కొక్క పేషెంట్ని 4 సార్లు ఒక్కొక్క చొప్పున పెంచుకుంటూ రావాలి. ప్రతి పేషెంట్ని 2 నెలల పాటు ప్రతిరోజు 4 సార్లు చేస్తేనే వాళ్ళు ఈ స్థితికి రాగలిగారండి. మన ఆసుపత్రిలో గత 18 నెలలుగా అనేక అత్యంత క్లిష్టమైన ప్రమాదాలు, బౌల ఫ్రాక్చర్స్, ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్స్, లిమ్ సాల్వేజ్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను విజయవంతంగా చికిత్స అందించగలిగాము. ఈరోజు కొన్ని ముఖ్యమైన విజయగాథలు మాత్రం మీ ముందుంచగలిగాము. కొన్ని కారణాల వల్ల పేషెంట్స్ రాలేకపోవడం వల్ల మిగతా అన్నీ ఇక్కడ పొందుపరచలేకపోయాం. మా ఆసుపత్రిని నమ్మి తమ ఆరోగ్యాన్ని మా చేతుల్లో ఉంచిన ప్రతి రోగికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి విశ్వాసమే మా బలం, వారి ఆరోగ్యమే మా విజయానికి కొలమానం. విజయాలన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తితోనే సాధ్యం కావండి. మా ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వైద్యులు, నా తోటి వైద్యులు డాక్టర్ ఆదిత్య వర్మ అండ్ డాక్టర్ సుందర్ కళ్యాణ్ మరియు అనస్థీషియా బృందం, నర్సింగ్ సిబ్బంది, ఫిజియోథెరపీ డాక్టర్లు, సూపర్వైజర్లు, హౌస్ కీపింగ్ మరియు సెక్యూరిటీ సిబ్బంది, ప్రతి ఉద్యోగి అంకిత భావం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అంకితాభావం, మీ కష్టపడే తత్వం, రోగుల పట్ల మనం చూపించే ప్రేమ, బాధ్యత, సేవ దృక్పథమే మన ఆసుపత్రి విజయానికి మూల స్తంభాలని నేను భావిస్తున్నాను. విజయవంతమైన చికిత్స వెనుక మీ శ్రమ, సహనం, సమిష్టి కృషి దాగి ఉందని నేను బలంగా నమ్ముతున్నానండి. మన ఆసుపత్రి ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలబెట్టడంలో మీ అందరి పాత్ర అమూల్యమైనది. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో అందరం ముందుకు సాగుతూ, అందరం ఒకటిగానే, ఎప్పటికీ ఒకేలా ఉండాలి, ఒకటిగానే ముందుకు సాగుతూ మరెందరో రోగుల జీవితాల్లో మనం వెలుగులు నింపాలని, వాళ్ళ ఆనందాలకి కారణం కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. భగవంతుని కృప, రోగుల విశ్వాసం, సిబ్బంది కృషి మరియు మీ అందరి ఆశీస్సులతో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా సోదరిమణులందరికీ ముందుగా, సోదరులు కూడా ఉన్నారు, సోదరిమణులందరికీ ముందుగా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్స్ బృందం, డాక్టర్ లక్ష్మణ్ కుమార్, ఆదిత్య వర్మ, సుందర్ కళ్యాణ్, వారికి సహకరిస్తున్నటువంటి సిబ్బంది, ఈ హాస్పిటల్లో సేవలు అందిస్తున్న ఆయనతో ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరంన్నారంటే 18 నెలల్లో ఫస్ట్ సంవత్సరానికి 1522, ఈ 6 నెలల్లో ఫస్ట్ సంవత్సరం నవంబర్ 18కి, మొన్న పోయిన నవంబర్ 18కి 1522 మేజర్ సర్జరీలు, ఈ 6 నెలల్లోనే 1600 పైచిలకు సర్జరీలు జరిగినటువంటి హాస్పిటల్. అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టోటల్ ఆరోగ్యశ్రీతో పాటు అన్ని రకాల ఇన్సూరెన్సులు, ఆరోగ్యశ్రీయే కాకుండా అన్ని ఇన్సూరెన్సులు, జాబ్ కార్డ్స్ అన్ని తెలంగాణ మొత్తంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఏవైతే చెల్తాయో అదేవిధంగా అన్ని ఇన్సూరెన్సులకి మన హాస్పిటల్లో సదుపాయాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా పెట్టిన సంవత్సరంన్నరకే ఖమ్మం జిల్లాకి ఒక తలమానికంగా, అగ్రగ్రామిగా వందలాది హాస్పిటల్ను ఆపరేషన్లు సునాయాసంగా చేసి వందలాది మంది జీవితాలకు వెలుగునిచ్చి సుమారు 100 కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రాంతంలో ఏ పేదవాడికి ఎలాంటి కష్టం వచ్చినా ఏ యాక్సిడెంట్ లో ముందుండి వారి యొక్క రోగులు బాగోగులు చూసుకుంటున్నటువంటి టీఆర్ఆర్ ఆర్తో యాక్సిడెంట్ కేర్ సిబ్బంది, టోటల్ డాక్టర్లు చూసా అందరికీ మా కుటుంబ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ జిల్లా ప్రజలే కాకుండా 4-5 జిల్లాల నుంచి, వరంగల్ నుంచి రావడం గర్వకారణం. ఇంకా ఈ మధ్య కాలంలో 10 నుంచి 15 మంది హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఖమ్మం పేరడుకుంటూ వచ్చారు. ఈ మధ్యలో దమ్మాయిగూడెం, వేలువారిగూడెం ఒక పేషెంట్ ఎవరు చెప్తూ వచ్చారమ్మా అంటే
మేము ఆన్లైన్లో రీడింగ్ చూసి వచ్చామండి 10కి 10 ఉన్నాయని అన్నారు. ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్ సిబ్బంది ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు ఐక్యమత్యంతో ఆయమ్మ కానీ అదేవిధంగా కంపౌండర్లు అందరూ ఐక్యమత్యంతో డాక్టర్ల బృందం గట్టిగా కృషి చేసి పేదల ప్రాణాలు కాపాడి పేదలకు వైద్యం చేయాలని మరొకసారి వారు కోరుకుంటూ మీడియా మిత్రులు కుటుంబ సభ్యుల్లాగా ఇంతమంది డాక్టర్లని టిఆర్ఆర్ హాస్పిటల్ యొక్క సిబ్బందిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పెద్దల యొక్క అందరి సహకారంతో విజయవంతంగా అనేక ఆపరేషన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ ముందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి వారి సిబ్బందికి బావగారు రామారావు గారికి మరి ఇక్కడ ఈరోజు సేవలు అందుకున్న పేషెంట్స్ కి ఈ కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి నమ్మకంతో ఒక భరోసాతోటి ఈ ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడి వచ్చినా కానీ ఒక మంచి వైద్యాన్ని మరి లాభాపేక్ష లేకుండా సర్వీస్ మోడోతో సర్వీస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సర్వీస్ మోడో తోటి మరి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే ఉద్దేశంతో ఇక్కడ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారో మరి డాక్టర్ గారు కానీ వారి నాన్నగారు కానీ మేము గారి అందరూ మరి మీ అందరి సహకారంతో ఈరోజు మరి ఎంతో మందికి సేవలు అందిస్తూ ఉన్నారు డాక్టర్ గారు. అదేవిధంగా మరి ఒక డబ్బుతో కాకుండా ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా పేదవాళ్ళకు కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పారు 60 years దాకా సీనియర్ సిటిజన్స్ కి అదేవిధంగా వికలాంగులకు అందరూ కూడా ఫ్రీగా వైద్య సేవలు ఇక్కడ అందించబడుతున్నాయి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు వస్తే వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా డాక్టర్ గారు వారి పరిస్థితిని కాబట్టి మెడిసిన్స్ కూడా వారికి ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఇందాక చెప్పినట్టు డాక్టర్ గారు ఇక్కడ ఈ సురేష్ అనే వ్యక్తి మా డివిజన్ లో ఉండేవాడు. ఇతను 1 year కింద మేజర్ యాక్సిడెంట్ కారులో మరి ఈయనతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్ ఇమీడియట్ గా చనిపోయారు. ఇతనికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవి కాళ్ళు 2 కాళ్ళకు కూడా 3 చోట్ల ఒక చోట 4 చోట్ల కాళ్ళు అయ్యి మరి ఈయన ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోయి హైదరాబాద్ లో 2-3 హాస్పిటల్ తిరిగాడు. అక్కడ కూడా సెట్ కాకుండా వచ్చి ఇక్కడ మన ఇంటికాడ పడుకొని ఒక శవం లాగా బెడ్ మీద పడుకొని దానికి వీపు నిండా విపరీతమైన పుళ్ళైంది. ఒక రోజు చూద్దామని నేను ఇంటికి వెళ్ళాను. వెళ్తే పడిపోయి మొత్తం పుళ్ళైపోయి కాళ్ళని ఫ్రాక్చర్స్ అయ్యి చాలా దయనీయ పరిస్థితిలో ఉండి ఒక శవం లాగా పడిపోయి ఉన్నాడు. ఏంటి సురేష్ అంటే డాక్టర్ గారు ఎక్కడ తిరిగినా ఎక్కడికి పోయినా కానీ సెట్ కాలేదు, ఇట్లా నా పరిస్థితి అంటే ఒకసారి మా అల్లుడు గారు ఒకసారి రండి మీరు ఒకసారి చూడండి అంటే పాప ఆయన వారి మిస్సెస్ వాళ్ళందరూ కలిసి చూశారు. చూసినాక ఆ డాక్టర్ ఈయన ఎక్కడికో ఎంక్వైరీ చేస్తే 10 లక్షలు 12 లక్షలు ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడో చెప్పినా కానీ ఆ అమౌంట్ అంత ఖర్చు పెట్టుకోవాలని చెప్పాడు. అయినా కానీ డబ్బు ప్రధానంగా నీకు చాలా తీసుకున్న డాక్టర్ గారు తప్పకుండా నీకు చేస్తానని చెప్పాను. ఈయన 5-6 నెలల కింద జాయిన్ అయ్యింది అనుకుంటా బహుశా. అప్పటి నుంచి ముందు ఆయన ఊండు అసలు చూస్తే భయంకరంగా ఉండదు, వీటి మీద 2-3 చోట్ల పుండ్లు పడి అలాంటి వ్యక్తి పుండ్లని నయమై మరి అనేక సర్జరీస్ చేసి అతని లెంత్ కూడా కాలు పొడుగు తగ్గిపోతే ఆ కాలు లెంత్ను కూడా పెంచడానికి ఆపరేషన్ చేసి ఈ రోజు నిజంగా మేము కూడా ఎవరు ఆ ప్రాంతం నుండి కూడా ఎవరు ఊహించలే ఆయన లేచి మళ్ళీ నడుస్తాడు నిలబడతాడని. మరి అలాంటి క్రిటికల్ సర్జరీ చేసిన మేము కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మరి మా అల్లుడి గారు ఇంతమంది అనుకుంటా ఉంటే ఒక మంచి సర్వీస్ సేవ చేస్తుంటే మాకు కూడా కుటుంబ సభ్యులుగా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా ఇందాక మేడం 11 చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యి నాకు చాలా మంది చెప్పారు, నాకు కూడా చాలా మంది. ఆమెకి పొలిటికల్ లీడర్స్, ఆమెకి టీచరు తర్వాత వారి కుటుంబం కూడా పొలిటికల్ ఏమైతే సంబంధాలు ఉన్నాయనుకుంటే వాళ్ళకి చాలా మంది విలేకరులు కానీ అదేవిధంగా మరి పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి అదేంది ఇక్కడ తీసుకొచ్చి ఆమెను పడుకోబోయి ఇక్కడ అడ్మిట్ చేశారు, ఇమీడియట్ గా హైదరాబాద్ షిఫ్ట్ చేయండి అని చెప్పి పొలిటికల్ లీడర్లు కూడా చాలా మంది ప్రపోజ్ చేశారు. అయినా కానీ వాళ్ళు ధైర్యంతో డాక్టర్ గారి మీద నమ్మకంతో ఇక్కడే ఉన్నారు. వారికి ఆ 11 చోట్ల ఆయన ప్రాక్టీస్ సర్జరీ చేసి ఈ రోజు వారు చాలా ఆనందంగా ఉన్నారు. వారి మాటల్లోనే మనం విన్నాం. మరి ఇలాంటి ఏదైతే నమ్మకంతో ఈ హాస్పిటల్ ని స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇంతకంటే మరిన్ని సేవలు అందించి మీ అందరి ఆదరాభిమానులు ఈ జిల్లా ప్రజలతో పాటు అనేక మంది ఆదరాభిమానులు పొందాలని మరి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ